శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. ఈరోజు కీర్తనలు 40వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నా ప్రియమైన సహోదర సహోదరి, దావీదు మహారాజు ఈ యొక్క కన్ఫెషన్, ఈ యొక్క వాక్యమును చెప్పినట్లు చూస్తున్నాం. ఆయన జీవితంలో ఎన్ని పోరాటములు, ఆయన నమ్ముకొనడానికి ఎవ్వరూ లేరు, ఆశ్రయమే లేదు. కానీ యెహోవాను నమ్ముకున్నవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని ఆయన చెప్పినట్లు వాక్యములో చూస్తున్నాం. నా ప్రియమైన సహోదర సహోదరి, యెహోవాను నమ్ముకో, అప్పుడు ఆ ధన్యత ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన నమ్ముకొనట వలన ఏమి ఆశీర్వాదములని మనము ధ్యానించి చూస్తున్నాం. మొట్టమొదటి ఆశీర్వాదము, దేవుని బిడ్డలుగా మనము మారుతున్నాము యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడు. అంత మాత్రము కాదు, దేవుని యొక్క సమాధానము మన హృదయాలను నింపుతుంది. దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తుంది. దేవుడు ప్రభువు మనల్ని సురక్షితముగా కాపాడుతాడు. ఆయన నిత్య బలము చేత మనల్ని నింపుతాడు. అంత మాత్రము కాదు, మన త్రోవను సరళము చేసి మనల్ని నడిపించి మన కార్యములను నెరవేరుస్తాడు. ఇన్ని ఆశీర్వాదములు, ఇంత మాత్రము కాదు, ఇంకా కొన్ని ఆశీర్వాదాలు ప్రభువు వాక్యములో మనకు రాసి ఉన్నాడు. ప్రభువును నమ్ముకున్నప్పుడు మనం ఏ విధముగా ధన్యులుగా మారుతున్నాము. ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయన మనకు ఫలమిచ్చు దేవుడుగా ఉన్నాడు. హీ విల్ రివార్డ్ us. ఆయన మనకు ఆశ్రయముగా మారుతాడు. రూత్ 2వ అధ్యాయము 12వ వచనము, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు నమ్మి వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. బోవాజ్ రూత్తో ఈ విధంగా మాట్లాడినట్లు దేవుని వాక్యములో చూస్తున్నాం. రూతు యెహోవా యొక్క సురక్షితమైన రెక్కల క్రింద నమ్మి వచ్చినదని బోవజ్ చెప్పాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, సమస్తమును కోల్పోయిన రూతు, తన కుటుంబం, తన భర్తను కోల్పోయిన రూతు, యవ్వనస్తురాలు, ఏ నమ్మకము లేదు తన యొక్క భవిష్యత్తును గురించి. ముసలిదా అయిన నయోమితో యెరూషలేముకు వచ్చింది. దేని నమ్ముకొని వచ్చింది? ఏమో అక్కడ ఆస్తి ఉందని వచ్చిందా? అక్కడ గొప్ప పొలాలు ఉందని వచ్చిందా? ఏమీ లేదు, పేదరికము. కానీ యెహోవాను నమ్ముకొనింది. యెహోవా దేవుని నమ్ముకొని ఆయన రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు నమ్మి వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెను తన భార్యగా చేసుకొని ఆమె గొప్ప భవిష్యత్తును ప్రభు బోవజ్ మూలముగా అనుగ్రహించినట్లు చూస్తున్నాం. అంత మాత్రము కాదు, ఆ రూతు యొక్క వంశావళిలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకే తెంచినాడు రక్షకుడుగా. ఎంత గొప్ప బహుమానము ఆమెకు దేవుడిచ్చినాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, కీర్తనలు 61:4, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దావీదు చెప్పిన మాటలు, నీ రెక్కల క్రింద నేను దాగుకొందును. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు నమ్ముకున్నప్పుడు మనకు ఆశీర్వాదములు, దీవెనలు ప్రభు అనుగ్రహిస్తాడు. ఇర్మియా 17వ అధ్యాయంలో 5, 7, 8 వచనాలు చదివినప్పుడు ఎవరు శాపగ్రస్తులు, ఎవరు దీవింపబడిన వారు అని ఇర్మియా రాస్తున్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. Cursed is the man whose heart departs from the Lord. కానీ యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.
యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. కాపు మానదు. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యం చూడండి. ప్రభువును నమ్ముకున్న ఒక వ్యక్తి జీవితం కూడా అదే మాదిరి ఉంటుంది. కాలువల ఓర నాటబడిన చెట్టు వలె మనము జీవించదము. ఆయనే మనకు ఆశ్రయముగా ఉండును. వర్షము లేదా, ఏం చింత లేదు. కాపు, ప్రభు మనకు కాపు అనుగ్రహిస్తాడు. హీ విల్ మేక్ అస్ టు బేర్ ఫ్రూట్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. ఎటువంటి పరిస్థితిలో కూడా ఫలించు ద్రాక్షావళి వలె ప్రభువునందు నమ్మకము మనం ఉంచినప్పుడు ప్రభువు మనల్ని నడిపిస్తాడు. అయ్యో, నేనేం చేస్తాను, ఏం చేయగలను, నాకు ఏమీ లేదే, నాకు డబ్బు లేదే, బలము లేదే, ఆశ్రయం ఎవరు లేదే, ఈ విధంగా అనేక మందికి మనము నిరాశ నిస్పృహతో నింపబడుతున్నాం. అవసరం లేదు. యెహోవాను నమ్ముకో. ఆయన ఫలించు చెట్టుగా మనల్ని మారుస్తాడు. ఏ సమయంలో కూడా ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులు అని దేవుని వాక్యములో చూస్తున్నాం. అంత మాత్రము కాదు నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభువును నమ్ముకున్న వానికి జయము. ఈ లోకంలో ఎన్నో కష్టాలు రావచ్చు, శత్రువులు ఒక దారిలో రావచ్చు మనకు విరోధముగా, కానీ 7 దారులలో వారిని పరిగెత్తనిస్తాడు దేవుడు. దే విల్ కమ్ ఇన్ 1 way అండ్ ఫ్లీ ఇన్ 7 ways. నా ప్రియమైన సహోదర సహోదరి, కీర్తనలు 20:7-8 కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్స్ and some in horses, but we will remember the name of the Lord our God. They are brought down and fallen, but we are risen and stand upright. నా ప్రియమైన సహోదర సహోదరి, రథములను గుర్రములను బట్టి మనకు అతిశయము లేదు. మన యొక్క అతిశయమంతా మన దేవుడైన యెహోవా నామమును బట్టి, మన యేసుక్రీస్తు నామమును బట్టి మనం అతిశయపడుతున్నాం. ప్రభువు మన కొరకు యుద్ధము చేయి దేవుడు. ప్రభువు మన కొరకు జయమునిచ్చు దేవుడు, విడుదలనిచ్చు దేవుడు. ప్రభువు మనల్ని లేచి నిలవబెట్టు దేవుడు. నా ప్రియమైన సహోదర సహోదరి, వాక్యములో చెప్పాడు, నీ శత్రువుల ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరచెదను, నూనెతో నీ తల అంటి ఉన్నాను, నీ గిన్నె నిండి పొర్లును అని చెప్పినదే. ప్రభువు మనల్ని అన్ని విధముగా అభిషేకించి జయమునిచ్చు దేవుడు, సమాధానమునిచ్చు దేవుడు, ఆశీర్వాదమునిచ్చు దేవుడు. ప్రభువును నమ్ముకొందము, ఆయన యందు అతిశయపడదుము, ఆయననే మనము పట్టుకొందము. ఆయన మనకు సమస్తమును చేయ శక్తి కలిగిన దేవుడు, మనల్ని చేయి విడనాడని దేవుడు. నా ప్రియమైన సహోదర సహోదరి, యెహోవాను నమ్ముకొనుము, ఆయన వాక్యమును నమ్ముకొనుము, ఆయన వాగ్దానములను నమ్ముకొనుము. ఆయనకే నీవు స్తుతించి ప్రార్థన చేయము. ఆయన మీదనే నీవు ఆధారపడుము. నీ చింత యావత్తు ఆయన పైన వేయము. ఆయన నీ కొరకు చింతించుచున్నాడు. నాకెవ్వరు లేదే, నాకెవ్వరు దిక్కు లేదే, నేనేం చేస్తాను? రూతు అలాంటి పరిస్థితిలోదా వచ్చింది, కానీ ఎంత గొప్ప బహుమానమును ప్రభు ఆ బిడ్డకిచ్చినాడు. యెహోవాను నమ్ముకొని వచ్చింది ఆ దేశానికి. తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు. ఇంతకుముందు తాను ఆరాధిస్తున్న ఆ యొక్క బొమ్మలను, ఆ యొక్క విగ్రహములను నమ్ముకొని వెళ్ళలేదు. మోయాబు దేశమునకు వెళ్ళలేదు. నేను నీతో వచ్చేదను, నీ దేవుడు నా దేవుడు, నీ దేవుడు నా దేవుడు. నా ప్రియమైన సహోదర సహోదరి,
యెహోవాను నమ్ముకున్నవారు ఆశీర్వదింపబడెదరు, జయమును పొందెదరు. వారు ఫలించు చెట్టు వలె నుందురు. వర్షం వస్తుందో రాదో, దేవుడు ఫలించు చెట్టుగా మనల్ని మారుస్తాడు. మన యొక్క మార్గములను స్థిరపరచి నడిపిస్తాడు. మనకు సమాధానమునిస్తాడు, సంతోషమునిస్తాడు. బ్లెస్సడ్ ఇస్ ద మ్యాన్ హూ ట్రస్టెత్ ఇన్ ద లార్డ్. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆయన కృప, ఆయన కారుణ్యము ప్రతిరోజు మన జీవితంలో మనం అనుభవించగలం. మనం ప్రార్థించగలం. యెహోవాను నమ్ముకున్నవారు ధన్యులు. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ లోకములో మేము మనుష్యులను నమ్ముకుంటున్నాము. ఈ లోకములోనున్న ప్రభువులను నమ్ముతున్నాము. ఈ లోకములోనున్న ప్రభువా రాజులను, రాజకుమారులను నమ్ముతున్నాము. ఈ లోకములోనున్న ఆస్తిపాస్తులను నమ్ముతున్నాము. ఏమీ శాశ్వతము కాదు ప్రభువా. కానీ మీరొక్కరే తండ్రి, ఎల్లప్పుడూ నిలిచి ఉన్న దేవుడు, అంతములేని దేవుడు మీరు స్వామి. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. మిమ్మల్ని నమ్ముకొని మీ యొక్క ఆశీర్వాదంలో మేము జీవించున్నట్లు మాకు సహాయము చేయండి ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువా, మిమ్మల్ని నమ్మి దేవుని బిడ్డలుగా మేము మారునట్లు కృప చేయండి. మిమ్మల్ని నమ్మి తండ్రి, ఈ లోకము ఇవ్వలేని సమాధానమును మేము పొందినట్లు కృప చేయండి. మిమ్మల్ని నమ్మి ప్రభువా, మీ యొక్క కృప చేత ఆవరింపబడినట్లు సహాయము చేయండి. ఈ లోకములో తండ్రి, మిమ్మల్ని నమ్ముకున్న వారు సురక్షితముగా ఉండేదరని వాక్యములో ధ్యానించి చూశాం. ఎన్నో అపాయములు, ఎన్నో తండ్రి వ్యాధులు, బలహీనతలు, శత్రు పోరాటములతో నింపబడిన ఈ యొక్క లోకములో తండ్రి, మిమ్మల్ని మేము నమ్మినప్పుడు మేము సురక్షితముగా ఉండగలము. మీ రెక్కలతో మీరు మమ్మల్ని కప్పెదరు ప్రభువా. మీ రెక్కల క్రింద మాకు ఆశ్రయం ఇచ్చెదరు. ఏ తెగులు మా గుడారమును సమీపించదు, ఏ అపాయము మమ్మల్ని ముట్టదు ప్రభువా. మిమ్మల్నే నమ్మి మేము జీవించున్నట్లు, మీ పాదములే మేము ఆశ్రయముగా పట్టుకొనున్నట్లు సహాయము చేయండి. ఆశీర్వదించండి, ఆశీర్వాదముగా ఉంచండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.